తీసుకుంటే మనం ఆ రోజు కూడా మాట్లాడాం. సీడ్ యాక్సిస్ రోడ్డు చంద్రబాబు ప్రారంభించటం, దానికోసం స్టీల్ బ్రిడ్జ్ చేసి దాన్ని ఇంత ఎక్కువ చెప్తున్నారంటే ఏదైతే పూర్తి తిన్నగా వచ్చే అవకాశం ఏర్పడింది అమరావతికి. రకరకాలుగా తిరగకుండా కనెక్టివిటీ బాగా పెరిగింది. స్ట్రైట్ అవే ప్రకాశం బ్యారేజ్ దాటి ఆ సీతానగరం దగ్గరికి రాగానే సీడ్ యాక్సిస్ రోడ్ను అందరూ ఆహ్వానించారు అంతవరకు. కానీ జరిగిందంటే అప్పుడే సరిగ్గా న్యూయార్క్ టైమ్స్లో ఒక స్టోరీ వచ్చింది. వన్ మ్యాన్ హూ అంటే ఏదేమైనా తన సంకల్పానికి కట్టుబడి మోస్ట్ లివబుల్ సిటీ కట్టాలన్న సంకల్పానికి కట్టుబడి ఉన్నటువంటి ఒక మనిషి కథ అని చంద్రబాబు నాయుడు గురించి వాళ్ళు రాశారు. సరిగ్గా చంద్రబాబు ఐ థింక్ ఆగస్టు 15 లేదా సీడ్ యాక్సిస్ రోడ్ అప్పటికే ఆయన దాన్ని ప్రస్తావించారు కూడా న్యూయార్క్ టైమ్స్. ఇది రాయటం చాలా సంతోషకరంగా ఉంది, మా ప్రయత్నాలు అంతర్జాతీయమైన గుర్తింపు పొందాయి. ఇదంతా న్యూయార్క్ టైమ్స్ స్టోరీ గురించి 2-3 రోజుల్లో మీడియా మీద చాలా నడిచింది. అంటే ప్రపంచ దీనికి వచ్చిందంటే నారా చంద్రబాబు నాయుడు స్వప్న మంత్రివర్గంలో కూడా గతంలో ఉన్న డ్రీమ్ క్యాబినెట్లో వరల్డ్ బ్యాంక్ సెలెక్ట్ చేసిన వ్యక్తి కదా. న్యూయార్క్ టైమ్స్ స్టోరీ అనేక కారణాల వల్ల విస్తృతంగా అందుబాటులో లేదు. సో న్యూయార్క్ టైమ్స్ రాసిందన్న దాని మీద చాలా జరుగుతుంది. న్యూయార్క్ టైమ్స్ ఏం రాసిందంటే వీళ్ళు మొదలు పెట్టారు, తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని ఆపి ఆటంకాలు కల్పించింది. మళ్ళీ చంద్రబాబు వచ్చిన తర్వాత దాన్ని తీసుకున్నారు. 25,000 మంది దానికి అక్కడ గట్టిగా పనిచేస్తున్నారు అనే దీన్ని గ్రీన్ సిటీగా చెప్పారు కదా, డీప్ టెక్, ఏఐ, క్వాంటము, ఇంకా గ్రీనరీ, ఒక 5 వీటి కోసం పనిచేస్తున్నారు అని చెప్పారు. అది ఇక్కడ ఒక విషయం చెప్పాలి, దీన్ని మనం కూడా చెప్పాము, అప్రిషియేట్ చేసాం. ఆ స్టోరీలో విమర్శ కూడా ఉంది. అనేక ఫర్మిడబుల్ ఛాలెంజెస్, తీవ్రమైన సవాళ్ళు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటన్నిటిని ఎదుర్కొని దీన్ని ఒక సస్టైనబుల్ సిటీగా నిర్మించడం అన్నది తప్పకుండా ఒక సవాల్గా ఉంటుంది అని కూడా న్యూయార్క్ టైమ్స్ ఆ స్టోరీలో రాసింది. ఓపెన్ సీక్రెటే కదా, ఎవరు రాసినా ఎవరు రాకపోయినా ఇంత పెద్ద రాజధాని చేయాలి. పాయింట్ ఈజ్ ఎవరు అక్కడ చెప్పట్లేదు కదా. ఇప్పుడు పొగిడారు. ఇప్పుడు వాళ్ళు పక్కన పెట్టారు, ఈయన మళ్ళీ తీసుకున్నాడు, 25 ఏళ్ళు అవుతుంది గట్టిగా కట్టుబడ్డారనే తప్ప సీరియస్ ఛాలెంజ్ అదే మనం ఇప్పుడు 2వ భాగంలో ఆ విషయం చర్చిస్తాం. నేను ఏఐని అడిగా ఇంతకు, న్యూయార్క్ టైమ్స్ స్టోరీ ఆన్ అమరావతి ప్రైజ్డ్, దీని బదులు న్యూయార్క్ టైమ్స్ ఆర్టికల్ ఫార్మర్స్ ఫ్రేమ్స్ ఎన్ చంద్రబాబు నాయుడు's effort to build అమరావతి as a హై స్టేక్స్ అంటే చాలా చిక్కులతో కూడిన పర్సనల్ మిషన్ ఫోకసింగ్ ఆన్ ద అంబిషియస్ స్కోప్ రాదర్ దెన్ ఆఫరింగ్ అవుట్ రైట్ ప్రైజ్. అది పూర్తిగా అభినందనపూర్వకమైన వ్యాసం కాదు, ఫోకస్ పెట్టింది ఆయన దాన్ని గట్టిగా అని చెప్పి. వైల్ లోకల్ లీడర్స్, ఇది ఏఐ సమాధానం నాది కాదు, వైల్ లోకల్ లీడర్స్ ఇంటర్ప్రిటెడ్ ది కవరేజ్ యాజ్ వ్యాలిడేషన్ ఆఫ్ దేర్ విజన్, ద రిపోర్ట్ ఆబ్జెక్టివ్లీ డీటెయిల్స్ ది ఇమ్మెన్స్ ఛాలెంజెస్ ఫేసింగ్ ది ప్రాజెక్ట్. స్థానిక నాయకులు దాన్ని ఏకపక్ష ప్రశంసలాగా చాలా ఎక్కువగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఆ కథనం మాత్రం విమర్శనాత్మకంగా చాలా అంతులేని సవాళ్లతో కూడినటువంటి ఒక అంశం అన్నదాన్ని వాస్తవికంగా వాళ్ళు చెప్పారు. మీరు పూర్తి వివరాల కోసం న్యూయార్క్ టైమ్స్ చూడండి. నేను కూడా అదే చెప్తున్నాను, న్యూయార్క్ టైమ్స్ చూసే వరకు ఈ కథనం మీద అటు ఇటు చెప్పేసుకోవడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. గతంలో ఇటువంటివి చాలా చెప్పుకున్నాం. అందుకని నేను న్యూయార్క్ టైమ్స్ వదిలేసి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అమరావతిలో ఈరోజు మొదలైంది కాబట్టి అసెంబ్లీలో స్వయంగా పాలక పార్టీ సభ్యుడే కాకుండా తాడికొండ శాసనసభ్యుడు శ్రావణ్ కుమార్ ఈరోజు మాట్లాడారు. ఏం మాట్లాడారంటే అమరావతికి నిధులు ఇచ్చారు, పనుల అభివృద్ధి అన్నీ బాగానే ఉంది, మీరు కట్టబోయే అమరావతి గురించి అంటే ఆయన చెప్పింది దాని సారాంశం, కట్టబోయే అమరావతి దాని నిధులు ఆ పథకాలు మీరు చెప్తున్నారు, కానీ ఇప్పుడు ఆ 29 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏంటి, వాళ్ళ రహదారులు ఏంటి, వాళ్ళ మంచినీరు ఏంటి, ఇతర ఈ అంశాల మీద దృష్టి మీరు పెట్టాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇది చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. నేను కూడా బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను. న్యూయార్క్ టైమ్స్ స్టోరీ గురించి చెప్పిన ఉదాహరణగా ఆయన చెప్పాడు, భూములు ఇచ్చినటువంటి రైతులు వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు నివసిస్తున్నారు, వాళ్ళు కొంత భూమి ఇచ్చారు, అనేక మంది నివసిస్తున్నారు. పట్టణాల్లో ఉన్నవాళ్ళు, విదేశాల్లో ఉన్న వాళ్ళ సమస్య పక్కన పెడితే ఆయన ఉదాహరణలు ఇస్తున్నాడు. మంచినీటి సమస్య ఉంది,
పైప్ లైన్లు ఎప్పుడు పగిలిపోతాయో తెలియదు. ఇవన్నీ ఈరోజు శాసనసభలో మీ దగ్గర ఉంటే కూడా వేయచ్చు. ఈరోజు శాసనసభలో పాలక పార్టీ సభ్యుడు, స్థానిక శాసనసభ్యుడు చెప్పినటువంటి వాళ్ళు పూలింగ్ ఇచ్చిన ప్రజలు ఇప్పుడున్న 29 గ్రామాలు సమస్యలు